అందరికీ నమస్తే. నా ఛానల్ ఫ్యూచర్ ఐఏఎస్ ఆస్పైర్ టు ఇన్స్పైర్‌కి అందరికీ స్వాగతం. ఈరోజు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఆర్‌బీ జేఈఈ ఎలక్ట్రికల్ CB2 రాయబోతున్నారా? అయితే ఈ వీడియో మిస్ అవ్వకండి. ఎందుకంటే ఈ వీడియో మీ మొత్తం ప్రిపరేషన్‌ని చేంజ్ చేసేటువంటి ఒక గేమ్ చేంజర్. సీరియస్‌గా చెప్పాలంటే మీ దగ్గర అట్ ప్రెజెంట్ 19 డేస్ మాత్రమే ఉన్నాయి. మీరు కనుక చూస్తే ఆర్ఆర్‌బీ జేఈఈ వెబ్‌సైట్‌లో ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసినాయి CBT2కి. డేట్స్ ఏంటి మీరు చూసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేయండి. డేట్స్ ఎప్పుడంటే March 19th, 20th. అంటే మీకు గట్టిగా మాట్లాడుకుంటే మీ దగ్గర కరెక్ట్గా 19 రోజులు మాత్రమే ఉన్నాయి. మీకు ఈ 19 రోజుల్లో పూర్తి సిలబస్ కవర్ చేయాలి, కట్ ఆఫ్ క్లియర్ చేయాలి, సెలెక్ట్ అవ్వాలి అని మీకుందా? అయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీకు ఈ 19 రోజుల్లో మీ చేత ఆర్ఆర్‌బీ జేఈఈ ఎలక్ట్రికల్ సంబంధించి మొత్తం సిలబస్ కంప్లీట్ చేసి మీ చేత ఎగ్జామ్ క్లియర్ చేయించే బాధ్యత మాది. ఈరోజు మనం ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ చేసుకునేది మనకి టైం చాలా తక్కువ ఉంది. సో నేను మొత్తం మీకు ఎంత తక్కువ టైంలో చెప్పగలిగితే అంత తక్కువ టైంలో చాలా ఫాస్ట్గా చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మన ఎజెండా మొత్తం 3 విషయాలు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఆర్ఆర్‌బీ CBT. ఇప్పటికి కూడా మీలో చాలామందికి అసలు ఎగ్జామ్లో ఏముంటుంది, సిలబస్ ఏంటి అన్నది కూడా తెలియదు. అటువంటి వాళ్ళందరి కోసం బ్రీఫ్గా ఒక క్లారిటీ ఇవ్వడం కోసమే ఈ వీడియో. ఇది ఒక ఇంట్రడక్షన్ వీడియో. ఈ ఇంట్రడక్షన్ వీడియో అయిపోయిన తర్వాత మన టైం టేబుల్ ప్రకారం ఈ వీడియోలో మనం చెప్పిన టైం ప్రకారం అప్ టు డేట్ అన్ని వీడియోస్ వస్తాయి మీకు లైన్లో. ఆ వీడియోస్ రోజు మీరు మిస్ అవ్వకుండా చూడగలిగితే మీకు పక్కాగా జాబ్ కన్ఫర్మ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకునేది ఏంటో ఇన్ డెప్త్ చూద్దాం ఒకసారి. ఈరోజు మన ఎజెండా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటో చూస్తాం. ఆర్ఆర్‌బీ జేఈఈ ఎలక్ట్రికల్కి సంబంధించి CBT2లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి సిలబస్ ఏంటి, నెక్స్ట్ ఈ సిలబస్ మొత్తాన్ని ఈ ఉన్న తక్కువ టైంలో ఎలా కంప్లీట్ చేయాలి అన్నది, దానికి సంబంధించిన స్ట్రాటజీ. ఈ 3 మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకోబోతున్నాం ఈరోజు వీడియోలో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ మీకు ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే మీకు ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ అనేది చెప్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్ట్రాటజీ ఏంటన్నది మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది మా స్ట్రాటజీ ఏంటన్నది. ఈవెన్ ఒక్కసారి మీరు ఆ స్ట్రాటజీ కనుక చూసారంటే ఆటోమేటిక్గా మీ అంతటా మీకే నమ్మకం వచ్చేస్తుంది. పక్కాగా మీరు గ్రూప్ 2 ఆర్ఆర్‌బీ జేఈఈ పక్కాగా క్లియర్ చేసేస్తారు అన్న నమ్మకం మీకే వచ్చేస్తుంది. ఓకే, యాక్చువల్గా ఇది నా ఫస్ట్ వీడియో, సో అందుకని కొంచెం ఎక్కడన్నా తడబడి ఉండొచ్చు, సారీ ఫర్ దట్. బట్ మీకు మంచి కంటెంట్ తక్కువ టైంలో డెలివర్ చేస్తాను, ఇది నా ప్రామిస్. ఓకే, మనం ఈ వీడియోలో మన ఛానల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జరిగేది ఏంటంటే ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ డిజైన్ చేస్తాం మీకు. అలాగే ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ మొత్తం డీటెయిల్డ్గా కవర్ చేస్తాం తక్కువ టైంలో. ఇదే మన ఛానల్ యొక్క స్పెషాలిటీ మిగతా ఛానల్స్తో పోల్చుకుంటే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మోడల్ పేపర్ ఏంటి, ఆర్ఆర్‌బీ జేఈఈ CBT2కి మోడల్ పేపర్ ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ మనకి ఎగ్జామ్లో ఉండేది 120 minutes, అంటే 2 గంటల పాటు ఎగ్జామ్ రాయాలి మనం. ఈ 2 అవర్స్లో మొత్తం 150 బిట్స్ క్లియర్ చేయాలి. ఓకే, అంటే మీరు ఎంత ఫాస్ట్గా చేయాలో ఆలోచించుకోండి. అంటే నిమిషానికి ఒక్క బిట్ కూడా కాదు, మీరు ఒక్కొక్క బిట్ నిమిషం లోపే చేయాలి. అప్పుడు కానీ మీకు ఎగ్జామ్ మొత్తం అన్ని బిట్స్ మీరు క్లియర్ చేయలేరు. ఓకే, చూడండి ఫస్ట్ ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి దీంట్లో. జనరల్ అవేర్నెస్కి సంబంధించి 15 మార్క్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి 15 మార్క్స్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ 10 మార్క్స్, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ 10 మార్క్స్. ఇంకా మనకి ఎంతో ఇంపార్టెంట్ హైయెస్ట్ స్కోరింగ్ మార్క్స్ సబ్జెక్ట్ వచ్చేసి మన టెక్నికల్ ఎబిలిటీస్. అంటే ఇక్కడ మనం ఈ ఛానల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేసుకోబోతుంది ఎలక్ట్రికల్కి సంబంధించిన ఆర్ఆర్‌బీ జేఈఈ. ఓకే, ఇది మీరు అర్థం చేసుకోండి. ఓకే, బట్ ఈ మోడల్ పేపర్ అనేది అందరికీ ఇదే మోడల్ పేపర్. ఇక టెక్నికల్ ఎబిలిటీస్లో ఆర్ఆర్‌బీ జేఈఈ ఎలక్ట్రికల్కి సంబంధించి ఉంటాయి మన వీడియోస్ అన్నీ. మీకు ముందే క్లియర్ చేస్తున్నాను, మీరు టైం వేస్ట్ చేసుకోకండి. మన ఛానల్లో చెప్పే వీడియోస్ అన్నీ కూడా ఎలక్ట్రికల్కి సంబంధించి మాత్రమే. ఇఫ్ సపోజ్ ఎవరైనా మన ఛానల్లో వేరే మెకానికల్ వాళ్ళు కానీ సివిల్ కంటెంట్ కానీ చెప్తానేమో అని ఎవరన్నా వస్తే మాత్రం దయచేసి వెళ్ళిపోండి. ఎందుకంటే మీ టైం వేస్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు.
దీనికన్నా మీరు బెటర్ ఇంకో వీడియో చూసుకుంటామో అది బెటర్ మీకు. మన ఛానల్లో అయితే సివిల్కి కానీ మెకానికల్కి సంబంధించి కానీ ఏ మాత్రం కంటెంట్ దొరకదు. నాకు వ్యూస్ కూడా ఏం అవసరం లేదు. నేను జెన్యూన్గా చెప్దాం అనుకుంటున్నాను. సో ఎవరైనా ఎలక్ట్రికల్కి సంబంధించి అయితేనే వీడియో నెక్స్ట్ కంటిన్యూ చేయండి, లేకపోతే ఇక్కడే స్కిప్ చేసేయండి. ఓకే. సో ఇక్కడ టెక్నికల్ ఎబిలిటీస్లో మనం ఈ మెయిన్ ఫోకస్డ్ ఏంటి, ఎలక్ట్రికల్ ఇంజనీర్కి సంబంధించి అవి 100 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇన్ టోటల్ 150 మార్క్స్కి పేపర్. ఇప్పుడు సిలబస్ చూద్దాం రండి. మెయిన్ ఇంపార్టెంట్ మనకి సిలబస్ కనుక చూసుకున్నాం అనుకోండి, ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ అండ్ లీడ్ ఇంజనీరింగ్ ఎగ్జామ్. ఈవెన్ నేను ఇంకొక విషయం కూడా క్లియర్ చేయాలనుకుంటున్నాను మీకు. ఇది ఓన్లీ ఎలక్ట్రికల్ అండ్ లీడ్ ఇంజనీరింగ్ అని చెప్పి ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళు మాత్రమే ఇది కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా వద్దు, కంటిన్యూ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ సిలబస్ మారుతుంది, సేమ్ ఇదే ఉండదు. సో అందుకని టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే. ఇప్పుడు సిలబస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? ఇన్ టోటల్ మనకి 11 యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ యూనిట్ వచ్చేసి బేసిక్ కాన్సెప్ట్స్ అంటే రెసిస్టెన్స్ గురించి, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్, వాటి డీటెయిల్స్ చూస్తాం. నెక్స్ట్ అలాగే వేరియస్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ దమ్, అలాగే కరెంటు, వోల్టేజ్, పవరు, ఎనర్జీ, వాటి యూనిట్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే. ఇదంతా ఫస్ట్ యూనిట్. నెక్స్ట్ సెకండ్ యూనిట్ వచ్చేసి సర్క్యూట్ లాలో ఏమున్నాయి? కిర్చాఫ్ లాస్, సింపుల్ సర్క్యూట్ సొల్యూషన్ యూజింగ్ నెట్వర్క్ థియరమ్స్, అంటే బేసిక్ నెట్వర్క్స్ ఉంటాయి అన్నమాట, చిన్న నెట్వర్క్స్, దాన్ని సాల్వ్ చేసేటట్టు ఉంటాయి సమ్స్. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో కాన్సెప్ట్ ఆఫ్ ఫ్లక్స్, ఎంఎంఎఫ్, రిలక్టెన్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్, మ్యాగ్నెటిక్ క్యాలిక్యులేషన్స్ ఫర్ కండక్టర్స్ ఆఫ్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్, స్టైటస్, సిలిండర్, ఇదంతా మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ వచ్చేసి ఏసీ ఫండమెంటల్స్, ఆర్ఎంఎస్, యావరేజ్, ఆర్ఎంఎస్ వాల్యూస్ కనుక్కుంటాం, యావరేజ్ వాల్యూస్ కనుక్కుంటాం. నెక్స్ట్ అలాగే సైన్సాయిడల్ వేవ్ ఫార్మ్స్ గురించి. నెక్స్ట్ సిరీస్, ప్యారలల్ ఏసీ సర్క్యూట్స్లో ఎలా సాల్వ్ చేస్తాం అన్నది. ఈవెన్ ఏసీ సర్క్యూట్స్ అంటే ఆటోమేటిక్గా ఆర్ఎల్సి ఉంటాయి. ఈ ఆర్ఎల్సికి సంబంధించి రిజోనెన్స్ కాన్సెప్ట్ చూడాలి. నెక్స్ట్ అలాగే ట్యాంక్ సర్క్యూట్ చూడాలి. నెక్స్ట్ అలాగే పాలిఫేజ్ సిస్టమ్, స్టార్ డెల్టా కనెక్షన్స్ చూడాలి. స్టార్ నుంచి డెల్టాకి ఎలా కన్వర్ట్ చేయాలి, డెల్టా నుంచి స్టార్కి ఎలా కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ అలాగే 3 ఫేజ్ పవర్. నెక్స్ట్ డీసీ అండ్ సైన్సాయిడల్ రెస్పాన్స్ ఆఫ్ ఆర్ఎల్, ఆర్సీ సర్క్యూట్ చూడాలి. అంటే డీసీ ఇచ్చినప్పుడు ఎలా ఆర్ఎల్ సర్క్యూట్ వర్క్ చేస్తుంది, ఏసీ సప్లై ఇస్తే ఎలా వర్క్ చేస్తుంది, ఇదంతా చూడాలి. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్లో మెజర్మెంట్ అండ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, మెజర్మెంట్ ఆఫ్ పవర్, 1 ఫేజ్ పవర్, 3 ఫేజ్ పవర్, బోత్ యాక్టివ్, రియాక్టివ్, అలాగే ఎనర్జీ మెజర్మెంట్. నెక్స్ట్ అలాగే 2 వాట్ మీటర్ మెథడ్ ఆఫ్ 3 ఫేజ్ పవర్ మెజర్మెంట్. నెక్స్ట్ అలాగే మెజర్మెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఫేజ్ యాంగిల్, యామ్మీటర్ అండ్ వోల్ట్ మీటర్, అది కూడా మూవింగ్ కాయిల్, అలాగే మూవింగ్ ఐరన్ టైప్. నెక్స్ట్ అలాగే ఎక్స్టెన్షన్ ఆఫ్ రేంజ్ వాట్ మీటర్, మల్టీమీటర్స్, మెగ్గర్స్, ఎనర్జీ మీటర్, ఏసీ బ్రిడ్జెస్, యూజ్ ఆఫ్ సిఆర్ఓ, సిగ్నల్ జనరేటర్, సిటీ, పీటీ అండ్ దేర్ యూజర్స్, ఎర్త్ ఫాల్ట్ డిటెక్షన్. ఇదంతా ఫిఫ్త్ యూనిట్. సేమ్ అలాగే సిక్స్త్ యూనిట్లో ఎలక్ట్రికల్ మెషిన్స్ ఉంటాయి. ఎలక్ట్రికల్ మెషిన్స్లో డీసీ మెషిన్ ఉంటుంది, ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, అలాగే ఇండక్షన్ మెషిన్ ఉంటుంది, 3 ఫేజ్ ఉంటుంది, సింగిల్ ఫేజ్ ఉంటుంది. వాటికి సంబంధించిన టెస్ట్స్, కన్స్ట్రక్షన్, బేసిక్ ప్రిన్సిపల్స్, లాసెస్, మొత్తం బ్రేకింగ్, టార్క్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్, స్టార్టింగ్ అండ్ స్పీడ్ కంట్రోల్, రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మొత్తం ఇవన్నీ ఉంటాయి అన్నమాట, క్యారెక్టరిస్టిక్స్ అండ్ అప్లికేషన్స్. నెక్స్ట్ సింక్రోనస్ మెషిన్, 7th యూనిట్. జనరేషన్ ఆఫ్ 3 ఫేజ్ ఈఎంఎఫ్ ఆర్మేచర్ రియాక్షన్, parallel operation of 2 alternators, synchronizing control of active and reactive power, starting and applications of synchronous motors, ఇదంతా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ 8th యూనిట్ ఏముంది? 8th యూనిట్లో మనకి పవర్ సిస్టమ్, జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. దీంట్లోనే మీరు చెప్పడానికి మాత్రమే ఇది జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్. బట్ దీంట్లో మీరు కనుక చూసుకుంటే స్విచ్ గేర్స్, ప్రొటెక్షన్ కూడా ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ అలాగే 9th యూనిట్ వచ్చేసి ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్, ఎస్టిమేషన్ ఆఫ్ లైటింగ్ స్కీమ్, ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ ఆఫ్ మెషిన్స్ అండ్ రిలవెంట్ ఐఈ రూల్స్, ఎర్తింగ్ ప్రాక్టీసెస్ అండ్ ఐఈ రూల్స్. మీరు ఇందులో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 9th యూనిట్ మీరు జనరల్గా మీరు కనుక బీటెక్ బీటెక్లో చదివిన అన్నీ చేసేయచ్చు కదా అనుకుంటే, ఈ 9th యూనిట్ జనరల్గా మనం అంత చదవం పెద్ద. బట్ ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 9th యూనిట్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్. అలాగే యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఇల్యూమినేషన్, ఎలక్ట్రిక్ హీటింగ్, ఎలక్ట్రిక్ వెల్డింగ్. ఇది మ్యాక్సిమం థియరీ టాపిక్స్ ఇవి 10th యూనిట్లో. 11th యూనిట్లో బేసిక్ ఎలక్ట్రానిక్స్, వర్కింగ్ ఆఫ్ వేరియస్ ఎలక్ట్రానిక్ డివైజెస్, పిఎన్ జంక్షన్ డయోడ్, ట్రాన్సిస్టర్, ఎన్పిఎన్, పిఎన్పి టైప్, బీజేటీ, జేఫెట్, సింపుల్ సర్క్యూట్ యూజింగ్ దిస్ డివైజెస్. మొత్తం ఇవి ఇన్ డీటెయిల్గా మొత్తం మనకున్న సిలబస్ ఎలక్ట్రికల్కి సంబంధించి మొత్తం 11 యూనిట్స్ ఉన్నాయి.
నెక్స్ట్ ఇంకా మనకి జనరల్ అవేర్నెస్లో 15 మార్క్స్ ఉన్నాయి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఒక 15 మార్క్స్ ఉన్నాయి. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్ 10 మార్క్స్, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ 10 మార్క్స్. వాటి సిలబస్లు కూడా ఏంటో చూడండి ఒకసారి. జనరల్ అవేర్నెస్ 15 మార్క్స్ ఏదైతే మీరు చదవాలో దానికి సంబంధించిన సిలబస్ ఏంటి, నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. ఇది చాలా వ్యాస్ట్, ఇది చాలా ఓపెన్ ఎండెడ్గా వదిలేశారు. అంటే మనం కరెంట్ అఫైర్స్ అంటే ఏమైనా లెక్కేసుకోవచ్చు, కాబట్టి మనం ఇది పూర్తి చేయడం ఎప్పటికీ అవ్వదు. ఈవెన్ మనం మొదలెట్టిన ఇండియన్ జోగ్రఫీ ఇది కొంచెం పర్లేదు, మొత్తం జోగ్రఫీ అంత డెప్త్ కాకుండా బేసిక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బేస్ చేసుకుని మనం కవర్ చేసేవచ్చు ఇండియన్ జోగ్రఫీ. నెక్స్ట్ కల్చర్ అండ్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ ఫ్రీడమ్ స్ట్రగుల్, మోడర్న్ హిస్టరీ అనమాట. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ అంటే మన పాలిటీ రాజ్యాంగానికి సంబంధించి. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ బేసిక్స్ చూసుకుంటే అయిపోద్ది. ఈవెన్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కన్సర్నింగ్ ఇండియా అండ్ ద వరల్డ్, స్పోర్ట్స్, జనరల్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఎక్సెట్రా. ఇంత సిలబస్ 15 మార్క్స్ కోసం అంటే మొత్తం కవర్ చేయడం ఇంపాసిబుల్. బట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని మనం కవర్ చేసేద్దాం జనరల్ అవేర్నెస్లో. అంటే మనం కవర్ చేసే సిలబస్ నుంచి ఒక మ్యాక్సిమం ఒక మనం ఎగ్జామ్ క్లియర్ చేసే స్కోర్ అయితే వస్తుంది మనం కవర్ చేసే సిలబస్ తోటి. మీకు ఈ ప్రామిస్ ముందే చెప్తున్నాను, జనరల్ అవేర్నెస్ మాత్రం మనం పూర్తిగా ఈ 19 డేస్లో పూర్తి సిలబస్ అయితే కంప్లీట్ చేయలేం, కానీ మీరు ఎగ్జామ్ మీకు జాబ్ వచ్చేటట్టుగా అయితే మనం కవర్ చేయగలం జనరల్ అవేర్నెస్. నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి మనకు 15 మార్క్స్ వస్తాయి. అప్ టు 10th స్టాండర్డ్ సిబిఎస్ఈ సిలబస్. ఆల్రెడీ మనం సిబిటీ 1కి మ్యాక్సిమం చదివే ఉంటాం ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. దాన్ని ఇప్పుడు రివైజ్ చేసుకోవాలన్నమాట. ఒకసారి రివైజ్ చేసుకుంటే ఇది కూడా బాగానే అయిపోతుంది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్, ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్స్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్, స్టోరేజ్ డివైజెస్. దీనికి కనుక మీకు సాలిడ్ మెటీరియల్ ఉంటే ఆ 10 మార్క్స్లో కనీసం ఒక 6 to 7 మార్క్స్ మినిమం తెచ్చేసుకోగలరు. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద కూడా బాగా చూసుకుంటే ఈజీగా అయిపోద్ది ఇది కూడా. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్. నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్. బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ నుంచి మనకు 10 మార్క్స్ ఉన్నాయి. ఇది కూడా చాలా ఈజీ సబ్జెక్టు, ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఎందుకంటే మనకి లిమిటెడ్ సిలబస్ నుంచి 10 మార్క్స్ రావడం అంటే మనకి చాలా ఈ ఇంపార్టెంట్ అనమాట ఈ కంప్యూటర్స్ అన్నది, ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ అన్నది. ఎందుకంటే తక్కువ మార్క్ అంటే 10 మార్క్స్ బట్ ఈజీగా తెచ్చుకోవచ్చు అనమాట ఇవి. ఓకే, దీని సిలబస్ ఏంటి, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ కంట్రోల్ స్టార్ట్ చేసి ఎయిర్, వాటర్ అండ్ నాయిస్ పొల్యూషన్, దేర్ ఎఫెక్ట్స్ అండ్ కంట్రోల్, వేస్ట్ మేనేజ్మెంట్, గ్లోబల్ వార్మింగ్, యాసిడ్ రెయిన్, ఓజోన్ డిప్లీషన్. ఓకే, ఇప్పుడు వరకు మనం పూర్తి సిలబస్ చూసుకున్నాం. మనం కనుక ఒకసారి ఎజెండా కనుక చూసారనుకోండి, ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ కంప్లీట్ చేసేసుకున్నాం ఈ వీడియోలో. నెక్స్ట్ సిలబస్ కూడా మొత్తం డీటెయిల్డ్గా చూసాం. మొత్తం ఎన్ని మార్క్స్కి ఏ టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్లో ఏమేమి సిలబస్ అన్నది కూడా మనం పూర్తిగా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్, చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో మీరు ఇప్పుడు వరకు చూసారంటే మీరు మ్యాక్సిమం ఒక ఇంపార్టెంట్ ఈ వీడియోలోనే ఇంపార్టెంట్ థింగ్కి మీరు వచ్చేసారు. ఇక్కడ మాత్రం స్కిప్ చేయకండి ఎవరు, ఎందుకంటే ఇది మీ లైఫ్ చేంజింగ్ వీడియో అయిపోవచ్చు. మీరు కనుక ఈ పార్ట్ కంప్లీట్ కనుక చూసారంటే మీ ఎగ్జామ్ ప్యాటర్నే చేంజ్ అయిపోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ఎగ్జామ్ సిలబస్ చూసిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సిన విషయం ఏంటి, ఫస్ట్ మనకి 150 మార్క్స్కి ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, అసలు మనం ఎక్కడికి వెళ్ళాలో తెలిస్తేనే కదా. మనం ప్రయాణం మొదలెట్టాలంటే మనం ఇన్ని మార్కులు తెచ్చుకోవాలి అని చెప్పి మనకు అసలు ఒక ఐడియా ఉందనుకోండి, దాన్ని బట్టే కదా మనం ఒక ప్రయాణం అన్నది స్టార్ట్ చేయొచ్చు. అంటే మనం ఇన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, మన టార్గెట్ స్కోర్ ఎంత, ఈ టార్గెట్ స్కోర్ తెచ్చుకోవాలంటే ఎలక్ట్రికల్లో ఎంత తెచ్చుకోవాలి, అలాగే జనరల్ అవేర్నెస్లో ఎంత తెచ్చుకోవాలి, కంప్యూటర్స్లో ఎంత తెచ్చుకోవాలి, ఇవన్నీ మనం అసలు డిసైడ్ అవ్వచ్చు. దాన్ని బేస్ చేసుకుని ఆ స్కోర్ తెచ్చుకోవడానికి మనం పూర్తి మన ఎఫర్ట్స్ అన్నీ పెట్టచ్చు. సో ఫస్ట్ మనం ఇక్కడ మన టార్గెట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టార్గెట్ స్కోర్ని మనం ఇక్కడ డిసైడ్ చేసుకోగలగాలి. టార్గెట్ స్కోర్ని ఎలా డిసైడ్ చేసుకోగలుగుతాం, ఒకసారి ప్రీవియస్ స్కోర్ కార్డు చూద్దాం. లాస్ట్ నోటిఫికేషన్ 2018లో వచ్చింది. 2018 నోటిఫికేషన్ 2019లో కంప్లీట్ అయింది. అలాగైతే మనకి 2024లో ఆర్ఆర్బీ జేఈ నోటిఫికేషన్ వచ్చిందో అది ఎలా అయితే ఇప్పుడు 2025లో కంప్లీట్ అవ్వబోతుందో సేమ్ అలాగే 2018లో వచ్చింది. ఆ 2018 నోటిఫికేషన్ ప్రకారం అక్కడ ఒకరి స్కోర్ అన్నమాట ఇది. దాంట్లో అజ్మీర్కి సంబంధించి, ఎందుకు నేను అజ్మీర్ స్కోర్ తీసుకున్నాను, సికింద్రాబాద్ స్కోర్ తీసుకోవచ్చు కదా అంటే
ట్రూత్ ఏంటంటే నాకు సికింద్రాబాద్కి సంబంధించి ఎలక్ట్రికల్లో నాకు దొరకలేదు నెట్లో. సో అందుకే నేను అజ్మీర్ తీసుకున్నాను. ఏదైతే ఏముంది మీకు అసలు ఏంటో తెలుస్తుంది కదా, ఒక క్లారిటీ వస్తుంది కదా అని చెప్పి స్కోర్ కార్డ్ చూస్తే మొత్తం 150 క్వశ్చన్లు సేమ్ ఎప్పటిలాగే అప్పుడు కూడా. దాంట్లో 146 క్వశ్చన్లు ఆడు కన్సిడర్ చేశాడు. అంటే 4 క్వశ్చన్లు ఏదో తప్పించాడు, అందుకని ఈ క్వశ్చన్స్ డ్రాప్ చేసాడు. మొత్తం 146 క్వశ్చన్లు. అటెంప్ట్ చేసిన క్యాండిడేట్ ఎన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేశాడు? 141 క్వశ్చన్లు అటెంప్ట్ చేశాడు. దాంట్లో ఎన్ని కరెక్ట్ అయినాయి? 111 కరెక్ట్ అయినాయి. ఎన్ని రాంగ్ అయినాయి? 30 రాంగ్ అయినాయి. 30 రాంగ్ అంటే మీకు తెలుసు కదా, నెగిటివ్ మార్కింగ్ 1/3 నెగిటివ్ మార్కింగ్. 30 ఇంటూ 1/3 అంటే అంత 10 మార్కులు, అంటే -10 అయిపోతాయి. 111లో -10 చేస్తే ఎంత వస్తుంది? యాక్చువల్గా వచ్చిన మార్కులు 101 మార్కులు వచ్చినాయి ఆ క్యాండిడేట్కి. ఈ 101 మార్కుల్ని 100 మార్కులకి ఈ 101 మార్కుల్ని మళ్ళీ నార్మలైజేషన్ అదంతా చేస్తారు కదా, అలా నార్మలైజేషన్ చేసి అవుట్ ఆఫ్ 100 కింద మార్చారనమాట. ఈ 150 మార్క్స్ని కాస్త అలా చేస్తే ఇంత స్కోర్ వచ్చింది. అల్టిమేట్గా తన మెరిట్ ఇండెక్స్లో ఈ 681.55626 మార్క్స్ వచ్చినాయి తనకి. ఓకే, షార్ట్ లిస్ట్ అయ్యాడంటే షార్ట్ లిస్ట్ అయ్యాడు. ఓకే, అంటే ఇక్కడ 111 మార్క్స్ వచ్చినా కానీ సెలెక్ట్ అయ్యాడు. ఓకే, దీన్ని బట్టి అంటే 111 మార్క్స్ ఎవరికైతే వచ్చిందో తన మెరిట్ ఇండెక్స్ ఎంత వచ్చింది? 681 మెరిట్ ఇండెక్స్ వచ్చింది. ఇక్కడ 4 క్వశ్చన్లు డ్రాప్ చేశారు కాబట్టి మనం ఏమనుకుందాం అంటే, ఒకవేళ డ్రాప్ చేయలేదు 150 మార్కులు అనుకుందాం. 150 క్వశ్చన్లు కరెక్ట్గానే ఉన్నాయి ఆ ఎగ్జామ్ స్లాట్లో అనుకుందాం. అప్పుడు 681 బదులు ఈ మహా అయితే ఎంత తగ్గినా ఇంకో 50 మార్కులు తగ్గిద్దాం అనుకుందాం మెరిట్ ఇండెక్స్. అంతకన్నా తగ్గదు కదా. సో ఒక 650 ఒక 630 మెరిట్ ఇండెక్స్ వచ్చింది ఈ అబ్బాయికి 150 క్వశ్చన్లకి 111 కనుక కరెక్ట్ చేస్తే. ఓకే, ఈ మెరిట్ ఇండెక్స్లు ఏంటి, ఈ గోల్ ఏంటి, మాకేం అర్థం కావట్లేదు అంటారా? వదిలేండి, పర్లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు చెప్తున్న దీనికన్నా మనకి స్కోర్ ఎంత రావాలి అన్నది ఇంపార్టెంట్. అది మీకు క్లారిటీగా నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేంటంటే స్కోర్ కార్డ్ని ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇప్పుడు రండి, ఇప్పుడు కనుక మీరు చూసారనుకోండి 2024 మన సికింద్రాబాద్ జోన్ గురించి కదా చూసుకుంటున్నాం. 2018లో ఎన్ని పోస్టులు ఉన్నాయి? మొత్తం అన్నీ కలిపి 789 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ 590 పోస్టులు ఉన్నాయి. అంటే మనకి ఈసారి పోస్టులు తగ్గినాయి 2018 నోటిఫికేషన్తో పోల్చుకుంటే. ఆ టైంలో 789 పోస్టులు ఉన్నప్పుడు 1234 మందిని షార్ట్ లిస్ట్ చేశారు CBT 2 నుంచి. అంటే 1234 అంటే ఒక ఇదేంటి, ఒక పోస్ట్కి వచ్చి అదే 3 పోస్టులు, అదే ఒక 2 పోస్టులకు వచ్చి 3 తీసుకున్నట్టుగా తీసుకున్నారనమాట. అంటే మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్లో కొంతమంది వెనక్కి వెళ్ళిపోతారు కదా, సో అందుకని ఒక 1234 మందిని షార్ట్ లిస్ట్ చేశారు అలాగే. బట్ ఈసారి 590 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఈసారి మహా అయితే ఒక 800 మందిని షార్ట్ లిస్ట్ చేయొచ్చు, అంతకన్నా ఎక్కువ అయితే చేయరు. మ్యాక్సిమం చేస్తే అది కాదు కూడదు అంటావు ఒక 900 మందిని షార్ట్ లిస్ట్ చేయొచ్చు, అంతకన్నా ఎక్కువ అయితే షార్ట్ లిస్ట్ చేసేంత సినిమా అయితే ఉండదు మ్యాక్సిమం. బట్ మనం చాలా హోప్ఫుల్గా ఉండి బాగా పాజిటివ్గా ఉండి పోనీ ఒక 1200 మందిని ఈసారి కూడా షార్ట్ లిస్ట్ చేస్తారు అనుకుందాం పోనీ. అప్పుడు ఎంత ఆ టైంలో మెరిట్ ఇండెక్స్ ఎంత మినిమం ఎంత ఉంటే సెలెక్ట్ చేశారో, మ్యాక్సిమం ఎంత ఉంటే సెలెక్ట్ చేశారో చూద్దాం. యూఆర్ క్యాండిడేట్లో మినిమం 553 మార్కులు అనుకోండి, మ్యాక్సిమం 646 మార్కులు మెరిట్ ఇండెక్స్. ఇది ఓపెన్ కేటగిరీ చెప్తున్నాను, మనం మ్యాక్సిమం స్కోరే లెక్కేసుకోవాలి, ఎందుకంటే మ్యాక్సిమం అంత వస్తున్నాయి. ఇప్పుడు ఈ 645 అంటే ఏంటి మాకు తెలియదు కదా, 150కి ఎన్నో చెప్పు నాకు అంటారు మీరు. సో నేను అది కూడా మీకు డీటెయిల్గా క్యాలిక్యులేట్ చేసి పెట్టాను ఇక్కడ చూడండి. మీకు డీటెయిల్గా అర్థం కావాలంటే సికింద్రాబాద్లో 2018లో 789 పోస్టులకు గాను ఎవరికైతే 85 మార్కులు దాటినాయో ఓపెన్ కేటగిరీలో ఆడిని పిలిచారు. 150కి 99.45 మార్కులు వచ్చినాయో, అంటే 99.5 మార్కులు, అంటే 100, 85 to 100 మధ్యలో వచ్చిన వాళ్ళు అందరూ సెలెక్ట్ అయ్యారు సికింద్రాబాద్ జోన్లో. కానీ ఈసారి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ అలాగే మనకి సీట్లు తక్కువ ఉన్నాయి. సో అందుకని మినిమం నేను మీకు ఇస్తున్న టార్గెట్ స్కోర్ ఏంటంటే 110. మనం పక్కాగా ఒక 110 మార్కులు తెచ్చుకోగలిగితే పక్కాగా రాసి పెట్టుకోండి, జాబ్ మీదే. పేపర్ ఎలా వచ్చినా 110 మార్కులు కనుక మీరు తెచ్చుకోగలిగితే 150కి జాబ్ మీదే. ఓకే,
నేను ఎలా చెప్పగలిగాను అంటే ఈ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ బేస్ చేసుకుని చూస్తే మీకు క్లారిటీ వచ్చేది. ఇక్కడ చూడండి 85 మార్కుల నుంచి 99.5 ఓపెన్ కేటగిరీ నేను చెప్తుంది. మళ్ళీ ఎస్సీలు, ఎస్టీ రిజర్వేషన్ లేదా ఓబీసీ రిజర్వేషన్ ఇదేం కాదు. ఇదంతా ఓపెన్ కేటగిరీలో. అంటే మన టార్గెట్ ఎంత ఉండాలి, ఇక్కడ నుంచి ఇంకో 10 మార్కులు వేసుకోండి, అంతకన్నా ఏం పెరగదు. కానీ 110 మార్కులు కనుక మీరు తెచ్చుకుంటే పక్కాగా జాబ్ మీదే. ఓకే, ఇప్పుడు మన టార్గెట్ ఏంటో ఫిక్స్ అయింది కదా. మన టార్గెట్ 110 మార్కులు. మన టార్గెట్ 110. మనకు టైం ఎంత ఉంది? 19 రోజులు ఉంది. ఎగ్జామ్ 19వ తారీఖు కానీ లేదా 20వ తారీఖు కానీ అని చెప్పారు CBT 2. అంటే మనకు ఉన్నది 19 రోజులు. ఇప్పుడు మన స్ట్రాటజీ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వీడియో మొత్తంలో ఇదే చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 19 రోజులు ఉన్నాయి. మనం ఏమేమి సబ్జెక్టులు కవర్ చేయాలి? ఎలక్ట్రికల్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంట్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, జనరల్ అవేర్నెస్, ఈ 5 సబ్జెక్టులు కవర్ చేయాలి. ఇప్పుడు ఈ 100 మార్కులకి ఎలక్ట్రికల్లో మనం ఎంత తెచ్చుకోవాలి? 90+ స్కోర్ చేయాలి పక్కాగా. ఇప్పుడు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 15 మార్కులకి 12 మార్కులు పైనే తెచ్చుకోవాలి, లేదా 12 మార్కులు తెచ్చుకున్నాం అనుకోండి పోనీ. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్లో 10 మార్కులకి 7 మార్కులు తెచ్చుకోవాలి. కంప్యూటర్స్లో 7 మార్కులు తెచ్చుకోవాలి. జనరల్ అవేర్నెస్లో మినిమం ఒక 9 మార్కులు తెచ్చుకోవాలి. అంటే మొత్తం ఒక 125 క్వశ్చన్లు మ్యాక్సిమం మీరు కరెక్టే అన్న ధీమాతోటి ఒక 125 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి మీరు పక్కాగా. 125 క్వశ్చన్లు కనుక మీరు అటెంప్ట్ చేయగలిగితే పక్కాగా నాది ఇది కరెక్టే అని మీరు అనుకున్న బిట్లే 125 బిట్లు ఉండాలి ఎగ్జామ్ పేపర్లో. అది అంతలా మనం ప్రిపేర్ అవ్వాలి. ఈ 125 బిట్లలో ఈవెన్ మనం ఎంత చేసినా ఇది నాది పక్కాగా కరెక్ట్ అని 125 బిట్లు పెట్టినా కానీ ఎంత కాదనుకున్నా ఒక 90% యాక్యురసీగా ఉంటుంది మనకి. ఎందుకంటే మనం మనుషులం కదా, కన్ఫ్యూజ్ అవటాలు ఇవన్నీ మనకే ఉంటాయి. అందుకే పక్కాగా ఒక 10 బిట్లలో ఒక బిట్ అన్నా మనం పోగొట్టేస్తాం, దొబ్బెట్టేస్తాం. సో అందుకని ప్రతి 10 బిట్లోనూ 9 బిట్లే కరెక్ట్ అయినాయి అనుకుందాం మనం. అలా చూసుకున్నా మీకు అప్పుడు ఇంకో 13 బిట్లు బీకేయండి. అప్పుడు ఎన్ని వస్తాయి? 112 బిట్లు మీకు పక్కాగా కరెక్ట్ అవుతాయి. 112 నుంచి 4 మార్కులు 4.33 మార్కులు పోతాయి. 13 బిట్లు తప్పిపోతాయి కాబట్టి 107.77 అంటే 108 మార్కులు వస్తాయి. అలా చూసుకున్నాం. ఓకే, మనం ఆ రేంజ్లో మనం ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో మన టార్గెట్ 110. మీకు ఇదంతా కదా, ఇంకా సింపుల్గా చెప్పాలంటే మొత్తం మీరు 150 బిట్లలో 120 బిట్లు పక్కాగా కరెక్ట్ చేయాలి. ఒక 30 బిట్లు తప్పు అయిపోయినా పర్లేదు. ఓకే, 30 బిట్లు పోయినాయి అనుకోండి, 120 మార్కుల్లోంచి 30 × 1/3 అంటే 10 మార్కులు. -10 చేయండి, 120 - 10 110. మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోతాం. ఓకే, 120 బిట్లు అన్నీ కలుపుకొని కరెక్ట్ చేయాలి. అది ఇప్పుడు మనం ఇది పక్కాగా చేయాలంటే మనకి మనం చెప్పాను కదా, ఇక్కడ 90 మార్కులు కావాలి ఎలక్ట్రికల్ నుంచి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి 12 మార్కులు, ఎన్విరాన్మెంట్ నుంచి ఒక 7, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ నుంచి మినిమం ఒక 7, జనరల్ అవేర్నెస్ నుంచి ఒక 9 మార్కులు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి మ్యాక్సిమం స్కోరు ఎలక్ట్రికల్ నుంచే కావాలి. అంటే మనకున్న టైంలో మొత్తం మనకు 3 వంతుల సమయం ఉందంటే 2 వంతుల సమయం ఎలక్ట్రికల్ మీదే మనం ఖర్చు పెట్టాలి. ఎలక్ట్రికల్ కోసం 2 వంతుల సమయం ఇచ్చినప్పుడే మనకి పూర్తి సిలబస్ కంప్లీట్ అవుద్ది. అలాగే మనకు కావాల్సిన 90 మార్కులు మనం తెచ్చుకోగలుగుతాం. ఓకే, మనకు ఉన్నాయి 19 రోజుల్లో. లాస్ట్ రోజు ఎలాగో మనం మొత్తం రివైజ్ చేయాలి కాబట్టి లాస్ట్ రోజు తీసేయండి. ఇంకా 18 రోజులు ఉన్నాయి. 18 రోజుల్ని మీరు 2/3 కనుక చేశారనుకోండి, అంటే 2 వంతుల సమయం అంటే 12 రోజులు. 12 రోజుల సమయం మనం ఎలక్ట్రికల్ కోసం స్పెండ్ చేయాలి. నెక్స్ట్ అలాగే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంట్, కంప్యూటర్స్, జనరల్ అవేర్నెస్ ఇవన్నీ కలిపి 50 మార్కులకి. 50 మార్కులు అంటే ఇంకో 1/4 వంతు సమయం దీనికి ఖర్చు పెట్టాలి, అంటే 6 రోజులు. ఇప్పుడు ఎలక్ట్రికల్లో మొత్తం మనకి ఎన్ని యూనిట్లు ఉన్నాయి? ఇందాక చూసారు కదా, 11 యూనిట్లు ఉన్నాయి. అంటే రోజుకొచ్చి ఒక యూనిట్ కంప్లీట్ చేసేయాలి మీరు ఏదేమైనా. ఒక యూనిట్ కంప్లీట్ చేయడం అంటే ఏంటి? ఆ యూనిట్లో మొత్తం మీరు థియరీ నుంచి మొత్తం కాన్సెప్ట్ మొత్తం చదివేసుకోవాలి. ప్లస్ అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ చేయాలి. అలాగే
రీసెంట్గా వచ్చిన ఆర్ఆర్బి అదే ఎస్ఎస్సి జేఈ క్వశ్చన్లు ఆ యూనిట్కి సంబంధించి మొత్తం కంప్లీట్ చేయాలి. అలాగే 2018లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆ యూనిట్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి చేసేయాలి. చేసేసి దానికి సంబంధించి నోట్స్ కూడా మనం రాసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అలా చేస్తేనే ఆ యూనిట్ పూర్తిగా కంప్లీట్ అయినట్టు. అలాగే 11 రోజులు 11 యూనిట్లు కంప్లీట్ చేసేయాలి మీరు. ఇంకా మీకు 11 రోజులు 11 యూనిట్లు కంప్లీట్ చేస్తే 12వ రోజు మీరు చేయాల్సిన పని ఏంటి? ఈ 11 యూనిట్లు రివైజ్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి 1.5 రోజు టైం పెట్టుకుంటున్నాం మనం. 1.5 రోజు అంటే రోజు ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఏం లేదు, ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనం ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ముందే చదివేసుకున్నాం కాబట్టి 2 రోజుల బదులు 1.5 రోజు చేశాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మీరు చదివేసి ఉంటారని అనుకుని. లేదంటారా, మీరు 2 రోజులు పెట్టేసుకోండి. ఈ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో మినిమం మనం ఒక 12 మార్కులు తెచ్చేసుకోవాలి. ఏదేమైనా 15 మార్కులకి. ఆల్రెడీ మీ దగ్గర ఉన్న నోట్స్లు ప్రిపేర్ అవ్వచ్చు, లేదా నేను చెప్పే క్లాసెస్ ఫాలో అయినా పర్లేదు. అలాగే మొత్తం ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసేయాలి 1.5 రోజు. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్, కంప్యూటర్ బేసిక్స్, ఈ 2.5 రోజుల్లో కంప్లీట్ చేసేయాలి మొత్తం. ఇవి చాలా ఇంపార్టెంట్ స్కోరింగ్ కాబట్టి ఇక్కడ మనం ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. నెక్స్ట్ అలాగే జనరల్ అవేర్నెస్ అంటారా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకుని చదవండి చాలు. ఎందుకంటే మనం కరెంట్ అఫైర్స్ ఇప్పుడు అంత ఒక్క రోజులో కూర్చుని సంవత్సరం కరెంట్ అఫైర్స్ మొత్తం ఎక్కడ అవుద్ది, మనకి అవ్వదు. అది వ్యాస్ట్ సిలబస్. మనకి 15 మార్కుల నుంచి ఒక 6-7 మార్కులు వస్తే చాలు. అంతకన్నా ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. ఆ 6-7 మార్కులు మనం స్టాటిక్ కాన్సెప్ట్లు చూసుకుంటే సరిపోద్ది. స్టాటిక్ కాన్సెప్ట్లు కూడా ఎలా చూడాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకుని చూసుకుంటే సరిపోద్ది. మొత్తం ఇలాగ 6 రోజులు అలా కంప్లీట్ అయిపోయింది అనమాట. అక్కడ 12 రోజులు అయిపోయింది, ఇక్కడ 6 రోజులు అయిపోయింది. మొత్తం ఎన్ని రోజులు అయింది? 18 రోజులు కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ రోజు ఏం చేస్తాం? మొత్తం అన్నీ కలిపి రివైజ్ చేసుకుంటాం. రివిజన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి లాస్ట్ రోజు మొత్తం రివిజన్కి పెట్టేసాం. నెక్స్ట్ 20th డే. 20th డే మీకు ఎగ్జామ్కి వెళ్ళే రోజు. అది 19వ తారీఖు అనుకోండి మీకు ఎగ్జాము. 19వ తారీఖే మీకు ఎగ్జామ్ అయితే మీకు మనకి సపోజ్ 19వ తారీఖు కనుక ఎగ్జామ్ వచ్చిందనుకోండి, 18 రోజులు ఇలా కంప్లీట్ అయిపోద్ది. మీకు రివిజన్తో సహా అన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఇలాగ లేదు మీకు 20వ తారీఖు అనుకోండి, మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయి ఒక రోజు ఎక్స్ట్రా టైం వస్తుంది చదువుకోవడానికి. ఓకే, అది అంతే. 20వ రోజు మీరు ఎగ్జామ్కి వెళ్తున్నారు, కుమ్మేస్తున్నారు ఎగ్జామ్, అంతే. ఓకే. ఇప్పుడు నాతో పాటు ఈ జర్నీ చేస్తానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మనం రేపు పొద్దున్న నుంచి టైం టు టైం వీడియోస్ పెట్టేస్తాం. మీకు ఎలాంటి డిలే ఉండదు. ఎప్పటికప్పుడు మొత్తం సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తాం. మనం ఈ 11 రోజుల్లోనూ 11 యూనిట్లు కంప్లీట్ చేస్తాం. మీకు పోనీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంట్, కంప్యూటర్స్, జనరల్ అవేర్నెస్ పోనీ మేము చేసుకోగలం అని మీకు నమ్మకం ఉంటే అవి మీరు చేసేసుకోండి. పోనీ ఈ ఫిజిక్స్, ఈ ఎలక్ట్రికల్ మాత్రం మన ఛానల్ చూసుకోండి, మొత్తం అవగొట్టేసుకోండి. ఎందుకంటే సిలబస్ ఎక్కువ. చాలామందికి ఏంటంటే అంత సిలబస్ ఈ 11 రోజులు ఎలా కంప్లీట్ చేయగలం అని చాలా టెన్షన్ పెట్టేసుకుంటారు. అటువంటి వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. అంతకుమించి నాకు ఏదో ఇక్కడ బాగా రెవెన్యూ వచ్చేది అంత సినిమా ఏం లేదు. ఎందుకంటే నేను గట్టిగా మాట్లాడితే ఈ ఎగ్జామ్ 15 రోజులు మీకు వీడియోస్ చేసి పెడతాను. దాని తర్వాత మన ఛానల్లో ఆర్ఆర్బీకి సంబంధించి అంత కంటెంట్ కూడా ఏమి వచ్చేది. మీకు ఎగ్జామ్కి యూస్ఫుల్ అవుద్దని మన ఛానల్లో ఈ వీడియోస్ పెడుతున్నాం. ఓకే, ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయింది. మీ టైం ఇంకా నేను వేస్ట్ చేయాలనుకోవట్లేదు. ఇప్పటి వరకు నా వీడియో చూసారంటే నా వీడియో నుంచి మీరు ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేశారని అనుకుంటున్నాను. సో వెంటనే మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీకు డైలీ అప్డేట్స్ ఫాస్ట్గా వస్తాయి, మీ టైం వేస్ట్ అవ్వదు. ఓకే, థ్యాంక్ యూ.